నిజమైన ఆస్తి ఇచ్చింది. రాముడు వారము మాకేమి విచారము, రామా నీదే భారము, నీవే మాకు ఆధారము. అది నమ్మిన తల్లి. ఇలాంటి తల్లులు ఉండాలి. రేదే అలా తీయకూడదు. ఆడికి ఇచ్చేవి నువ్వు తోపు ఏమో తల్లులు ఉండాలి. వాడు తీసుకొస్తాడు ఖచ్చితంగా 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 ఖచ్చితంగా. అందరూ బరిలో శబరి కాదు. మనం మధ్యాహ్నం చూసింది మంది 22, అది 21. 19, 21 మంది 22వ స్తూపం 108లో. ఇక్కడ 3 చుట్టుపక్కల కాదు. పెద్ద చేసిన వారు వీరు ఊరుకోదా పెద్ద చేసిన వారిని అక్కడే ఉండి 27 రోజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆశ్రమంలోనే ఉండి 27 అక్కడ 27. అదే కదా అద్భుతం. అందగాడు. అందుకే చెప్పారు తెలుసా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండరాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచెడి శ్రీరాముడు, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచెడి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. ఇప్పుడు మనం కొంచెం మార్చి శబరిమాత నిర్మించిన ఆలయం అదిగో బందరు అని పాడాలంతే. కాబట్టి తల్లులందరూ ఇలా ఉంటే మనకి ఏ లొల్లి ఉండదు. ఇందా చెప్పాను కదా, గోష్ఠి పెరిగితే గోష్ఠులు ఉండవు. అదే గోష్ఠి పెరిగితే గోష్ఠులు ఉండవు. ఇది కావాలి. శ్రీమాన్ కొల్లిపర నాంచార్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారి వల్ల ప్రసాద కైంకర్యాలు చేశారు వారి అమ్మగారి పేరు మీద. శ్రీమాన్ కొల్లిపరి నాంచార్య గారు వారి పేరు చెప్పిన ఇష్టం ఉంది కానీ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. స్వతంత్రం లేదు కాదు. అదేదో మా అమ్మ చెప్పేది, ఒట్లో తలకాయ పెట్టి అని. అమ్మ ఇక్కడ అన్నారు నాన్న మీరు అమ్మమ్మలు అంటే అమ్మమ్మలు నాయనమ్మలకు మాత్రమే ఇస్తారు. కొన్ని ఉన్నాయి. ఇది గోపీ చందనం, భక్తులకి చందనం. ఇప్పుడు మీరు అందరూ అమ్మమ్మలు అయిపోతే అదేదో వీడియోలో అలా ఉంటుంది. ముందు శబరి, బరిలో దిగిన శబరి నాన్న నాన్న పెద్దవాళ్ళకి ఇది అంటే ఊరికే నేను బరువు అయ్యి ఎక్కువ తేలేదు. అమ్మ జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం. ఇక్కడ ఆనందం ఏంటంటే తల్లులు నాన్న కొగ్గు పట్టాలి, అలా చేతితో తీసేసుకోకూడదు నాన్న. ఇది రా వెరీ గుడ్, ఇంటెలిజెంట్ అలా ఉండాలి నాన్న. అమ్మ నాన్న నన్ను తాకకుండా నన్ను పేకకుండా నాన్న ఓ పని చేయనా, ఒక్క క్షణం ఉంటే నన్ను నేను రక్షించుకోవడానికి ఏదో ప్రయత్నం చేయాలి. మహేష్ బాబేనా దూకుడు, మేము కూడా దూకుడు. అమ్మ ఏది బాబు అమ్మ అమ్మ కంగారు పడదు. ఓన్లీ అమ్మమ్మలు నాయనమ్మలు. జై శివనారాయణ, జై శివనారాయణ, రైట్. జై శివనారాయణ. పల్ల వేస్తా. జై శివనారాయణ. అయ్యో ఇంత మంచి వాళ్ళు ఉంటారంటే ఇంకో బాక్స్ తెచ్చి చూడాలి. ఈ బరువుకి తేలేదు, ఇంకా ఉన్నాయి అక్కడ 2. అమ్మా మామూలు వాళ్ళు కాదు, బందరోళ్ళు కాదు. ఎంత తెలుగు రాబోయే అమ్మమ్మలు అంటే అడ్వాన్స్ బుకింగ్. అమ్మా మామూలు వాళ్ళు కాదు. ఈ కాత మళ్ళీ తెస్తా. అదే రైల్లోనా? ఓహో అమ్మ అమ్మ. జై శివనారాయణ. ఏ పేరు పేరు? ఆహా సాకేతపుర నివాసాయ శ్రీరామ. ఏంటి మగంగుడు కూడానా? మగంగుడు కూడానా? పాప అంతా స్త్రీలదే నిజాయితీ అయిపోయింది కదా.
నేను ఒక్కరు కూడా ఇవ్వలేదు కదా పురుషులకి. నో పురుష్, ఓన్లీ ఆది పురుష్. ధన్నం వాడికి గిఫ్ట్ ఇద్దాం. ఇది ఆఖరిదే, అందుకే లక్కీ డ్రా అయ్యారు. లక్కీ డ్రా ఒకటే ఉంది. ఇంకా అయ్యో ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారంటే ఎన్ని తెద్దునో. అయ్యో అయితే ఒక మంచి పని చేస్తాను, ఎవరు అక్కవద్దు. ఇక్కడ జగన్నాథుడి దగ్గరే కూర్చున్నాను నేను. ఇది జగన్నాథుడి యొక్క స్టిక్కు. మా శ్రీకరాచార్య వారు ఎవరిని గట్టి కొట్టమంటే వాళ్ళని గట్టి కొడతాం. అంటే మన షటారి ఎలాగో ఇది ఎలాగన్నమాట. అక్కడ వాళ్ళు రెండుచ్చు కొడుతుంటారు అనకూడదు, కానీ మన అచ్చుకుల్లో వాళ్ళు మెత్తగొండరు. దే కాల్డ్ పాండా. నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీరు గొడ్లు అంటారు. పాండా కమింగ్ ఆన్ హోండా, ఈటింగ్ బోండా, సమ్ టైమ్స్ బిహేవ్ లైక్ బోండా. చెప్పానా? సో మన అచ్చుకుల్లో మెత్తగొండరు, అందుకని వాళ్ళు కొంచెం అలా ఉంటే అక్కడ ఉండాలి. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి, మన వరదరాజ స్వామి, మన రంగనాథ స్వామి క్లాసు, మన జగన్నాథుడు ఓరమాసి. ఎందుకంటే ఆయన సర్వం జగన్నాథం, ఇంకక్కడ నో రూల్స్. ఆ లోపలికి వెళ్ళిపోవచ్చు, తెలుసా మీకు? అంతరా లోపల గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళాం. ఇది స్వామివారి తోముకునే బ్రష్. ఇది బ్రష్. ఈ బ్రష్ అక్కడ బ్రషింగ్ స్టిక్. స్వామివారికి ఏమో బ్రషింగ్ స్టిక్, మనకేమో బ్లెస్సింగ్ స్టిక్. పాండాస్కి బీటింగ్ స్టిక్. ఒకటే 3 రూపాయలు. ఇదేమో సెంటు, నేనేమో సెయింట్. నన్ను వదలకపోతే కాసేపులో ఫెయింట్. ఫెయింట్ అంటే తెలుసా? స్పృహ కోల్పోవడం. ఇది నన్ను ఏం పేరు? వెంకటేశ్వరరావు మీ అందరికి ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ఇలాగా మీరు అమ్మా ఇలా వాసన చూడండి. ప్రసాదం అన్నారు కదా అని చెప్పి ఓసారి రైల్లో వెళ్తుంటే నేను ఆయనకేదో మామూలు లడ్డు ఏదో ఇచ్చి చెయ్యి పట్టమని చెప్పా. రాసేసాను, రైలు వెళ్ళిపోయి. ఆయన తర్వాత ఫోన్ చేసి, గురువుగారండి చేతి మీద ప్రసాదం రాశారు, నేను పర్వాలేదు అన్నాడు. మహేష్ బాబు దూకుడు, మా నోడు నాకు అన్నీ పొట్టకే వెదవ పొట్ట అన్ని. అందుకనే ప్రసాదం అంటే విన్నది చెవుడికి ప్రసాదం, కన్నది కళ్ళకి ప్రసాదం, తిన్నది నోటికి ప్రసాదం. ఇది ముక్కు ప్రసాదం. మీరు లక్కు వాడండి ముక్కు, ఆయనకే ముక్కు, ఎవడన్నా వస్తే తొక్కు. జై శివనారాయణ. ఎవరా లక్కీ ఫీలో? కాదు కాదు, నేను పని చేస్తా. ఇసిరేస్తే బాగుండదు, అందులో ఒక ప్రశ్న అడుగుతా. కాదు, ఒక ప్రశ్న అడుగుతా. అది బెస్ట్ కదా. ఎవరికి సాధికి పెట్టేసి ప్రశ్నలు అవుతారు. ఒక ప్రశ్న ప్రయత్నం చేస్తా, చెప్పిన వాళ్ళకి ఇద్దాం, లేదా 2 ముక్కల్లో చేస్తా. నా ప్రశ్న ఏంటో చెప్తా. మనకి 18 అధ్యాయాలు భౌతికత కదా. నాకు కనీసం 6 అధ్యాయాల పేర్లు ఎవరు చెప్పగలరు? 18 అడగలే, పై ఎందుకు కూడా అడగలే, 6 అడిగా. 6 అధ్యాయాల పేర్లు చెప్పినా ఇస్తా. పోయిన అమ్మమ్మలు అది అమ్మమ్మ ఎవరు? ఒక్క నిమిషం రండి. అరుహురాలు వచ్చింది. ఎందుకు మీకు అల్లు వచ్చింది అయినా చెప్తారు. అప్పుడు క్వశ్చన్ మారుస్తారు. 3 అధ్యాయం కర్మ సన్యాస యోగం, 4 జ్ఞాన యోగం, 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము, 6వ అధ్యాయం ఏం పేరు మీకు? 7 సప్తమ అధ్యాయం, 8 అక్షర పరబ్రహ్మ, 9 రాజ విచార, 10 11 భక్తి యోగం. రోజా చదివితేనే మాట్లాడతాను నేను, తెలుసా? లేదా ఎవరితో మాట్లాడను. ఇన్ని మాట్లాడే నేను పొద్దున మౌనంగా ఉంటాను. నాది హృదయం, భగవద్గీత, శిష్టాష్టకం వెళ్ళి చదువుకుని తర్వాత మాట్లాడతాను. నువ్వు మీరు ఆ వేషాలు వేస్తే పోట్లాడతాను. అమ్మ మీ పేరేం పేరు? అమ్మ మీరు తులసి, నేను ఉన్నాను అలసి, మీతో కలసి, పెద్దవాడి జలసి, అదే నా పాలసీ. అందుకని తులసి గారికి ఇస్తా, ఆవిడ ఎవరికి ఇస్తా? వద్దు బాబోయ్. ఇప్పుడు నేను ఇదిగో
ఇగో నెక్స్ట్ క్వశ్చన్. సరే ఇగో ఈ నెలలో నచ్చేది నాకు. ఏం పేరు నీ పేరు? సురేష్. సురేష్. సరే సరే ఓ పని చేద్దాం. 108 దిగుదేశాలు కదా, ఒక 21 దిగుదేశాలు చెప్తాను. ఏం సార్ ఎక్కువ అడిగానా? 50 ఏం అడగలేదుగా, ఆలోచించి అడిగా. ఇక్కీస్ హిందీలో చెప్పినాడు. లక్కీసు ఇంటికి తినచ్చు. చెక్కీసు మీ ఇష్టం. మరి నేనేం చేయాలి? ఇగో ఇది మళ్ళీ మిస్ అయిపోతారు. రెండు తరకాయలు ఇచ్చేది. అందరు చెప్పండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఇస్తా. 5 రోజులు వెళ్తే కొంచెం గాయాల. నెమ్మదిగా చక్కగా. ఎవరు గట్టి కొట్టాలి కొడదాం. అలాగే ఇదిగో అయితే మీరు పట్టుకు పడిపోతుంది. కన్నయ్య దాదా అమ్మా పెడతాను. ఇంకో ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు? శ్రీకర ఏమనుకోతున్నానా? అలాగే ఇదిగో ఈ కింద విశేషంగా గొర్రెల పేపర్లు కూడా ఉన్నాయి. మీకు ప్రశ్నించే దమ్ముంటే ఇక్కడ వాడితో ఎలా పడతావు? నన్ను కొంచెం ఎవరైనా కూర్చోబెట్టి. స్టిక్కర్లు ఎవరికి రాలేదు? అమ్మ రాలేదా? నాన్న ఏ పేరు? వాడు అన్నది వాడు చిన్నోడు ఇట్లారా. ఏ పేరు నాన్న పేరు? హరిశుద్ధి. ఇదిగో ఎవరికి రాలేదు వాళ్ళకి ఇచ్చి మిగిలి నాకు రైట్. స్టిక్కర్లు ఏకాదశి పేపర్లు. మా ఇంట్లో భగవద్గీత లేదు అన్నాడు. ఏమన్నా ఉన్నారా? ఉన్నాయి కదా, లేదా? రైట్ రైట్ ఇచ్చేసా. రైట్ ఏంటి భగవద్గీత ఇంట్లో మరి ఉన్నప్పుడు తీసుకో. ఇక అందరికి అయిందా? అందరికి అందిందా? అందలేదా? ఈ పని నీదే, నాకు సంబంధం లేదు. ఈ తలకాయలు ఇచ్చేనమ్మా. తలకాయలు రైట్ రైట్. నేను ఇలా ఇరుక్కోలేను, పుచ్చుకోను. అమ్మయ్యా మీరు వాడి బాబు, నా వల్ల కాదు. మరి అన్యాయం కదా ఒక్కదానికి. నేను వెళ్ళైపోతాను. మీరంతా మా అమ్మలు తల్లి అందరికీ అన్ని వచ్చినాయి. స్వామి ఫోటో తీసుకుందాం మనం. ప్రభుజీ అమ్మ జై శివనారాయణ, ప్రభుజీ శివనారాయణ. అమ్మ జై శివనారాయణ. ప్రభుజీ ఏం రాలేదు? గంధం అయిపోయింది. గంధము నేను పంపిస్తా వెళ్ళు. కస్తూరి గంధము పూజరుగా తిలకము దిద్దరుగా, కస్తూరి తిలకము దిద్దరుగా. అమ్మా అయ్యో మీరెంత మంచి వాళ్ళు ఉంటారు. 2వ బాక్స్ బరువులు వదిలేసి వచ్చారు. చక్కగా తెచ్చుంటే బాగుంది. తిరుగుతా ఉంటారు మీ పేరు ఏం పేరు? తిరుపతి. మీకు తెలిసే విషయం, మీకు విషయం చెప్తాను. ఇగో మీరు చూడండి. మీరు 3 భాషల్లో నా నల్లయ్య ఉంటుందో చూడండి. 3 భాషలు ఏముంది? అదైందా? నా పేరు రాధా. మా ఊళ్ళో నేనే దాదా. నాతో పెట్టుకుంటే బాధ. అవునా కాదా? అదేనా? కానీ మా దేవుడు అడగండి చెప్పనా? మా ఊరు తిరుపతి, అదే మా పరపతి. మా దేవుడు శ్రీపతి. మర్చిపోతే బతుకదో కదా. అదైందా? అమ్మా సంతకం రైట్. అయిన వాడు వెనక్కి వెళ్ళండి. నేను ఎలా ఉన్నానంటే ఆయన స్పీచ్ అయింది. ప్రభుజీ రూప స్వరూపాన్ని సస్వరూపాన సంధాన స్వరూప. మరి ఒక్క తూపుతో స్నాప్ తీసా. అబ్బాయి స్మైలింగ్ చూడండి లోపల. స్మైలింగ్ బాగుందిరా. అక్కడ చూడు, దీనికి అసలు భయం లేదు. లుక్ నువ్వు చాలా లక్. వెంకటేశ్వర స్వామికి మొక్కు.
ఏమర్థమైపోయింది బంగారు తల్లి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. స్వామి ఇదిగోండి. మా స్టిక్కు. ఓహో చాలా వాలంటీర్స్ నేరా తిందారు. పృథ్వీ అయిందా నీకు? వచ్చిందా నీకు మీటింగ్ అయిందా? అమ్మ పేపర్ మాకు ఇంట్లో అయిపోయింది. పేపర్ స్టిక్కర్ వాళ్ళ ఇంట్లో అయిపోయింది. మమ్మల్ని కొట్టేసారు ఇంట్లో అయిపోయింది. అయిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చేయండి. అయిపోయిన వాళ్ళు కాస్త వెనక్కి వచ్చేయండి. అయిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చేయండి అమ్మా. మీ అబ్బాయి మా ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడా రమ్య పిల్లని తీసుకురా. పిల్లని తీసుకురా. ఏం పేరు సౌరీష్ అబ్బా నువ్వు అది అమ్మ లోకేష్. వాడికి నేర్పించమ్మా చాలా బాగుంది దాని పేరు నాకు వాలంటీర్స్ రఘువీర గద్యం. రఘువీర గద్యం. రఘువీర గద్యం వాలంటీర్స్ 7 కొబ్బరికాయలు కర్పూరం తీసుకురండి. ఏకాదశి పేపర్ వచ్చిందిగా ఏకాదశి పేపర్ నా నెంబర్ ఉంది అక్కడ ఉంటే చూడండి. ఏమండి అయిపోయిన వాళ్ళు కాస్త బయలుదేరండి. అరే సౌరీష్ ఓకేనా మర్చిపోవచ్చు ఏ లోకేష్ ఇట్రా. అయిపోయిన రారా అయిపోయిన వాళ్ళు కాస్త ముందుకు రాజు వెళ్ళరా. ఏ రియాన్షు ప్రభుజీ పేపర్ లాల్ కులశేఖర్ వాడి పేరు కులశేఖర్. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలు ఏ రియాన్స్ ఇటు చూడరా. రియాన్స్ ఇటు. నాదేతి నాగశయనేతి జగన్నివాసి యాలాపనం ప్రతిపదం గురుమే ముకుంద వాడు నా అంకెలదు కులశేఖరు అన్నయ్య పర్లేదు అంశం చాలు వాడిని కేర్పించుకోరు అదే గ్రేట్ వీడి పేరేంటి వీడి పేరు రియాన్స్. రియాన్స్ అమ్మ ఇంకా చాలు కన్నయ్య అమ్మ ఇవ్వండి ఫోన్ ఇవ్వండి ధరకలే హలో రైట్ పెద్దోళ్ళకి సార్ పిల్లలకి వేస్తాను పిల్లలకి కదా అందరూ అమ్మ నువ్వు మీ నాన్న ఒకటే అడుక్కోవడమే బతుకు. ఏదో ఒక ఆశీర్వచనం కళ్యాణ దంపతులకి హారతి జరుగుతోంది. కళ్యాణ దంపతులకి హారతి కార్యక్రమం జరుగుతోంది. అయిపోయిన వాళ్ళు కాస్త వెళ్ళిపోండి. అయిపోయిందా? పల్లహాండు పల్లహాండు పల్లహాయిరత్తాండు పలకోటి నూరాయిరం பல்லாண்டதிந்தோள் மணிவண்ண உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோ மோடும் நின்னோடும் பிரிவின்றி ஆயிரம் பல்லாண்டு மணிவாரின் வளமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு படிவார் சுரதிவரத்துறையும் சுடராளியும் பல்லாண்டு படைபோர் முக்க முழங்க அப்பகாஞ்ச சன்னியமும் பல்லாண்டு ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏకాదశి పేపర్ వాళ్ళ దగ్గర మిగిలి ఉంటాయి నానా రెడ్డి రెడ్డి శివశంకర్ ఏకాదశి అమ్మా వాళ్ళ దగ్గర మీరు అలా వెళ్తారా వాడిని అమ్మంటారు నాన్న ధ్రువీనా ప్లీజ్ ప్లీజ్ కన్నే నాన్న అందరికి అయిందా అయిందా అందరికేనో నాన్న ఇది అయిపోతే అక్షంతలోకి వెళ్దాం. ఇది అయిపోయిందా? జై జగన్నాథ్ నాన్న ఇప్పుడు అక్షంతలు గొడవలండి. జై శివనారాయణ
నాన్న అయిందా తల్లి నీకు ఇవ్వలేదా నీకు వేయలేదా ఏంటి ఇవ్వలేదు అమ్మో వాడు కంప్లైంట్ అర్థమైందా ఆ జగన్నాథుడు ఆడికి ఇవ్వలేదా మరి ఏమనుకుంటున్నావు అర్థం కాలే నాన్న అయిందా ప్రభుజీ చిక్కిపోయావా నేను ఆశ్చర్యపోయాను నువ్వా కాదా ఇస్తానమ్మా ఇది అయిపోద్ది ఇది అయిపోయిందా మరి ఇస్తాను నేను ఇస్తాను జై జగన్ జై జగన్ నాన్న అయిందా జై జగన్ జై జగన్ నాన్న అయిందా ఎవరిని కొడదా ఎవరినన్నా కొడదా ఎవరు భగవద్గీత అడిగారు అమ్మ ఎవరో భగవద్గీత అడిగారు భగవద్గీత లేని వాళ్ళు భగవద్గీత తీసుకోండి ఇస్తానమ్మా భగవద్గీత లేని వాళ్ళు తీసుకోండి ఉన్నోళ్ళు తీసుకోవద్దు నేను ఉన్నోళ్ళు తీసుకోకండి నన్ను అన్యాయం చేస్తాను ఏంటి లేని వాళ్ళని తీసుకోండి ఉన్నోళ్ళు తీసుకోకండి వేరే వాళ్ళకి పనికొస్తుంది నానా ఉంది కదా అని తీసుకోవద్దు లేని వాళ్ళకి పనికొస్తుంది వేస్ట్ చేయండి అమ్మా అందరికి అయిపోయింది అక్షంతలో అమ్మా ఇది అయిందా నాన్న ఇది అయిందా నన్ను అయిందా తల్లి నన్ను అయిందా నన్ను అయిందా అమ్మా వీడిది అమ్మా అమ్మ అయిందా నన్ను అయిందా అమ్మ అయిందా చెప్పండి రాధా టు రాధా రాధా టు రాధా ఈ రాధ వినిపిస్తుంది తన గాథ వినకపోతే తప్పదు బాధ ఇప్పుడేనా ఫోటో దిగుతారా ఆహా కాదు ఏం పేరు ఆవిడ పేరు మంగతాయారు సేవకెప్పుడైనా తయారు మంగతాయారు సేవకెప్పుడైనా తయారు ఆమె ఉన్నది క్రీము అందుకే ఆవిడతో ఉంటుంది టీము భగవత్ సేవలో లేదు క్షేము ఆవిడ్ని చెయ్యలేం మనం బ్లేము ఆవిడలోనున్నది ఫ్లేము అర్థమైందా అయిందా ఫోటో అమ్మ ఏ వస్తు మీరు ఇలాగే ఇంకా భగవత్ భాగవత కైంకర్య ప్రాప్తిరస్తు భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు ఎవరు భాగ్యవంతులండి నీకు అయిందా ఎవరు భాగ్యవంతులు కన్నా బారలెంత ధన్యులో కదా భాగ్యమమ్మ లోక కళ్యాణ హేతవే యోగి అందరికి అయిపోయిందా దాన్ని అడ్డం ఉంచాలా నువ్వు చేయకూడదు మీరు రావట్లే అడ్డంగా వస్తే నేను కిందకి వచ్చే లైటింగ్ రావట్లేదు పొద్దున మళ్ళీ లేవాలి మంగళం లేని వారే తీసుకోండి ఉంది కదా అని తీసుకోకండి వేరే వాళ్ళు నా దగ్గర ఉంది అందరికి వచ్చిందా అక్కడ కూడా ఇస్తున్నాడు వీరంత మంచోళ్ళని తెలిసిందే ఆ రెండో పిచ్చి ఉండేవాడు రెండు వేసుకుని ఎందుకంటే బరువుగా ఉందని అది రూమ్లో పెట్టి వచ్చాను అయ్యో అనవసరంగా ఇంత మంచోళ్ళు ఉంటారని తెలిసింటే రెండు తెచ్చి ఉండేవాడు అయినా వెతుకుతున్నాను ఏమో చాలా సంతోషం మీరందరూ కూడా
చాలా చక్కగా మంచి భక్తితో ఉన్నారు. ఈ మందులు పట్టుకోరా, ఉపయోగపడతాయి రాత్రికి. ఈ గొడవ ఏంటమ్మా తెలిసిస్తే నేను వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ పొద్దున రెడీ అవ్వాలి. ఇప్పుడు దేని గురించి రాయాలి నేను? వస్తారా? చంద్రునికోడు ఓడిపోవు. అది నీదే, అది నీదే. ఇక మీరు మాట నన్ను ఇరికించు. అందరికి ఏకాదశి పేపర్లు వచ్చినాయా? నన్ను అందరూ ఒకసారి మంత్రం చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. జై రామానుజ జై రామానుజ జై రామానుజ జై రామానుజ జై రామానుజ జై రామానుజ జై రంగనాథ జై రంగనాథ జై జగన్నాథ జై జగన్నాథ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వృందావన విహారీ లాల్ की గోదా రంగనాథ భగవాన్ की జై రామానుజ జై రామానుజ రామానుజార్ దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం. ఏమిటి వెంకటేశ్వర ఇప్పుడు మీరు రచించింది ఇది పెద్దదా? శ్రీనివాస కళ్యాణ పురాంజలి ఏంటి అన్ని పద్యాలా? అను శ్రీనివాస కళ్యాణ గాన స్వరాంజలను పద్య రచన ఉంది కదా. సుబ్బారావు గారు పాదాలు కలుగుతాయి. అమ్మా జై శివనారాయణ. రాధ సంతోషపడిందా? జై శివనారాయణ. అయితే మీరు జై శివనారాయణ జై శివనారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ స్టిక్కర్లో అంతే, స్టిక్కర్లో పేపర్లో అసలు రేపు పొద్దున పక్కూరు వాళ్ళకి ఏం లేవా? కదా అన్నీ అవగొచ్చాను. ఏకాదశి పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పక్కూరు వాళ్ళకి పక్కే పట్టుకుపోయారమ్మా. అయితే వాళ్ళంతా పట్టుకుపోయారు, వాళ్ళంతా పట్టుకుపోయారమ్మా. రాధమ్మ గారు ఈ సంచిలో అమ్మ అమ్మ నన్ను వెళ్దాం. జై శివనారాయణ. మీరు ఇంకా ఇంకా అలా ముందుకెళ్ళాలి. రెడ్డి నన్నైనా వెళ్దాం ప్లీజ్. తిరుపతి ముందు అమ్మా తీసుకుందాం. వెళ్దామా? కారు రావాలా? వెళ్దాం. రెడ్డి దానా ప్లీజ్.
రండి వెళ్దాం. ఒకసారి చెప్పండి ఏళ్ల క్రితం మా గురువు గారికి సెల్ఫీ దిగాడు ఎలా దిగాడు తెలుసా? హరీష్ జైష్ మైకా 3 ఏళ్ళు కాల మీరు మైకా సాయం చూడాలి. రాజా రాజా నా స్టిక్ ఏదన్నా దేవుడి స్టిక్